పచ్చిమిరపకాయలండి పెద్ద పెద్ద భలే వచ్చాయి. నిజంగా ఎంత బాగున్నాయో. మొన్న సమ్మర్లోనూ నేను పైన ఎండుమిరపకాయలు ఎండబెట్టాను అనమాట. ఆ గింజలు పడి వచ్చింది. బాగా మంచి చెట్టు వచ్చిందండి. 4-5 మొక్కలు వచ్చాయి. అవి వస్తే ఒకటే ఉందన్నమాట. కానీ చాలా మంచి పెద్ద పచ్చిమిరపకాయలు చెట్టు నిండా వచ్చాయండి. చాలా ఉన్నాయి. ఒక 15-20 ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇంకా చిన్న చిన్నవి వస్తున్నాయి అన్నమాట. చాలా ఆనందం వేసింది నాకు నిజంగాను. ఇది ఏంటంటే ఒక మొక్క అలా వచ్చిందనుకోండి, చుట్టూ కూడా మొక్కలు మళ్ళీ వస్తాయన్నమాట. ఇంతకుముందు అలాగే వచ్చాయి. మరి నేను అదే చూస్తున్నాను మళ్ళీ వస్తాయేమో అని. ఇవాళ ఏంటంటే గోధుమ పిండి బియ్య పిండి వేసి పచ్చిమిరపకాయ బజ్జీలండి. ఈ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఎలా అంటే కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను, 2 స్పూన్లు అందులో బియ్య పిండి వేసాను అనమాట. ఉప్పు, కారం, జీలకర్ర, వాము అన్నీ వేసేసి ఆ పొడి పిండినే పచ్చిమిరపకాయలో కూరాను అనమాట. అలా పెట్టి చూడండి చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు కూడా వేస్తారు, కానీ నేను చింతపండు పెట్టాను. ఓన్లీ ఆ పొడి పిండిని అందులో కూరేసేసి ఇలా వేసాను అనమాట. ఎంత బాగా వచ్చాయో చెప్పలేదు. ఇట్లా చేస్తానండి పిల్లలు అసలు బయట పచ్చిమిరపకాయ బజ్జీలే తింటండి. ఎందుకంటే ఇంట్లో మనం ఆడుకున్న నూనె చక్కగాను స్వచ్ఛంగాను కొంచెమే నూనె వేసి వేయించుకుంటాం. మిగిలిన నూనె ఎలాగో వాడము. అందుకని ఎంత బాగుంటాయంటే నూనె అస్సలు పీల్చలేదండి, కొంచెం కూడా పీల్చలేదు. ఈనో అయితే కొంచెం వేసాను, ఎందుకంటే కొంచెమైనా చిటికీలు ఈనో వేయకపోతే కనుక ముద్దలాగా ఉంటుందన్నమాట. ఇలా విచ్చుకున్నట్టుగా రాదు. చూడండి పెద్దగా వచ్చాయి చక్కగా. ఎంత మంచి వాము వాసనతో ఉన్నాయంటే, నేను మా ఇంట్లో వాము మొక్క కూడా ఉందన్నమాట. కానీ ఎందుకు ఆ వాము మొక్క ఆకుతోటి పచ్చిమిరపకాయ బజ్జీలు వేస్తేను వాము ఆకు వాసన ఉండటం లేదు. మరి అదేంటో నాకు అర్థం లేదు. చాలాసార్లు అలా వేసి చూసాను అనమాట. ఒకసారి ఇలా వేసుకొని చూడండి. పూలండి చూడండి, శంఖ పూలు ఎన్ని పూసినాయి. విజాజి పూలు, శంఖం పూలు, గన్నేరు పూలు అన్నీ రండి విపరీతంగా పూసినాయి అన్నమాట. వరలక్ష్మి వ్రతానికి అయితే మాత్రం ఏమీ పూలకైతే లోటు ఏమీ లేదండి. చక్కగాను మంచిగా ఇంట్లో పూలతోటి పూజ చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే అన్ని పూలు వస్తున్నాయి. పచ్చ పూలు, చామంతి పూలు, నిజంగాను గన్నేరు పూలు, పారిజాతం పూలు అయితే అసలు చెప్పక్కర్లేదు అనమాట. అందుకని మాలల కింద కట్టేసేసి వేసేస్తున్నాను. పారిజాతం పూలు మాలల కింద వేస్తే బాగుంటుంది కదా అనిపించింది నాకు. పూలు ఉరికినే అలాగా అష్టోత్తరానికి ఎన్ని కావాలో అన్ని వాడుకుంటున్నాను అనమాట. మిగతా పూలు మాల కట్టి వేసేస్తున్నాను అమ్మవారికి చక్కగాను. ఐశ్వర్యలక్ష్మి వెంకటేశ్వర స్వామికి, ఇవిడికేమో బ్రహ్మరాంబదేవి అనమాట. ఇవిడికేమో విజాజి పూలు మాల వేసాను అనమాట. ఇట్లాగా పూలు అంటే పొద్దుగోకులు మనం దీంతో అనుసంధానం అయి ఉంటాం కదండి. చక్కగాను ఏంటి పూలు ఎలా పూయించుకోవాలా, దేవుడికి ఎలా పెట్టాలా, ఎంత నీట్గా మనం మెయింటైన్ చేయాలా, వీటిల్లోనే ఆలోచనలు ఉంటాయి కదా. హెల్తీ ఆలోచనలు అనమాట, వేరే సైడ్ ఆలోచనలు ఏమి రాకుండా అనమాట. అందుకని ఈ పూలు అందుకని మొక్కలు అందరూ పెంచుకోండి అని చెప్పేది